హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. ఇవాల్టి వీడియోలో నేను ఆంధ్ర స్టైల్‌లో అన్నం పప్పు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఎవరికైనా తెలియకున్న వాళ్ళకి యూజ్ అవుతుందన్నట్టు చేస్తున్నాను. నేను ఇవాళ టొమాటో పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. సో, రైస్‌కి కావాల్సినట్టు బియ్యాన్ని కడిగి పెట్టుకుంటున్నాను నేను. సో, బియ్యం నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగి పెట్టుకుంటాను. సో దట్ మనకి రైస్ వస్తుంది. సో, నేను బియ్యం ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి తగినట్టు ఇప్పుడు నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే కందిపప్పు గూడా ఆల్రెడీ నానబెట్టి ఉంచాననమాట. నేను కందిపప్పు ఈ గ్లాస్‌తో 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. సో, నేనిప్పుడు బియ్యం నానబెట్టిన తర్వాత కందిపప్పులో నేనిప్పుడు ఏవేవైతే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలో పప్పుకి, అది రెడీ చేసుకుంటున్నాననమాట. నేను చూపిస్తున్నాను గదా! ఈ గ్లాస్‌తో 1 గ్లాస్ కందిపప్పు ఏసుకున్నాను. సో, నేను దీనికి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త సమ్మర్ కాబట్టి మరీ గట్టిగా లేకుండా పప్పు కొంచెం లూజ్‌గానే చేసుకుంటున్నా నేను. సో, అందుకని 1 ½ గ్లాస్ యాడ్ చేసుకున్నాను. మీకు గట్టిగా కావాలనుకుంటే 1 గ్లాస్ యాడ్ చేసుకోండి వాటరు. సో, ఇప్పుడు ఇందులోకి నేను 1 ఫుల్ ఆనియన్ ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నాను కుక్కర్‌లోకి. సో, దీంట్లో పాటు నేను పచ్చికారం పప్పు చేస్తున్నా కాబట్టి నేను పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. దెన్ టొమాటో ఒక 3 తీసుకున్నాను. సో, వెల్లుల్లిపాయలు నేను ఒక 5-6 తీసుకున్నాను. సో, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నా ఇందులోకి. సో, కొంచెం నేను చూపిస్తున్న క్వాంటిటీ అంతా చింతపండు వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత, మనం కుక్కర్ మూత మూసేసి ఒక 4 విజిల్స్ పాటు మనము బాయిల్ జేసుకోవాలి. సో, కందిపప్పు మనకి ఒక 4 విజిల్స్‌కి నాకు ఈ కుక్కర్‌లో బాగా ఉడుకుతుందనమాట. మీరు మీ కుక్కర్‌కి ఎలా ఉడుకుతుందన్నట్టు చూసుకొని, మీరు దాని ప్రకారంగా విజిల్స్ ఏయించుకోండి. సో, ఇటు పక్కన మీరు చూస్తున్నారు గదా! రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడుకుతుందనమాట. సో, ఇప్పుడు మనకి పప్పు గూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ఆల్మోస్ట్ 4 విజిల్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ గ్యాప్ వదిలిన తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, మీరు చూస్తున్నారు గదా! పప్పు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఆహ్, రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేనప్పుడు కుక్కర్‌లో వేసేకి ముందు నేనప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి నేనిప్పుడు యాడ్ చేస్తున్నాను. మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గిత్తెతో బాగా స్మాష్ అయ్యేలాగా మనం రాముకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా రాముకుంటే చాలనమాట. సో, ఇప్పుడు నేను ఇందులోకి తిరువాత పెట్టుకోవాలి కాబట్టి, నేను తిరువాతకి రెడీ చేసుకుంటున్నాను పక్కన. మనం ఇప్పుడు పచ్చికారం పప్పు చేసుకున్నాం గదా! ఇది. ఇక్కడ చిల్లీ ప్లేస్‌లో మనం ఎర్ర కారం ఏసుకుంటే అది ఎర్ర కారం పప్పు అవుతదనమాట. 2 గూడా బావుంటాయి. సో, ఇప్పుడు నేను తిరువాత కోసం అని చెప్పి ఈ తిరువాత వేసుకునే గిన్నెలో నేనిప్పుడు తిరువాతకేసుకుంటున్నాను. సో, ఇందులో ఆయిల్ వేసి అది ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి నేను కట్ చేసి వేసుకుంటున్నాను. దెన్ ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ జేసుకోవాలి. దెన్ ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. దెన్ దీంతో పాటే నేను 1 స్పూన్ ఆఫ్ ఆవాలు గూడా యాడ్ జేసుకుంటున్నాను. సో, ఇవి కాస్త కొంచెం ఫ్రై అయిన తర్వాత, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత, ఇది తిరువాతది స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ తిరువాతని మనము ఇందాక రాముకున్న పప్పులో మనం యాడ్ జేసేసుకోవాలి. సో, ఇలా యాడ్ జేసుకుంటే ఇంకా మనకి పప్పు రెడీ టు సర్వ్ అనమాట. చాలా చాలా బావుంటుంది. మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రొసీజర్ తెలీదో చేసుకొని చూడండి. చాలా బావుంటుంది. సో, వేడి వేడి అన్నంలోకి ఈ పప్పుతో తింటే ఇంకా వేరే ఏది తినాలనిపించదనమాట. అంత బావుంటుంది. సో, వేడి వేడి అన్నం పప్పులో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బావుంటుంది. సో, నేను నెయ్యి గడ్డగట్టిపోయింది కాబట్టి కొంచెం మెల్ట్ చేద్దామన్నట్టు వేడిగున్న రైస్‌లో పెడుతున్నాను. సో, అది కొంచెం కరిగిన తర్వాత దీన్ని వేసుకోవచ్చన్నట్టు. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! వేడి వేడి అన్నం నేను సర్వ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు వేడి వేడి టొమాటో పప్పు. సో, పచ్చికారం పప్పిది. ఇది యాడ్ చేసుకొని మనం ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని, దీంతో పాటు మేము గ్రౌండ్ నట్ పౌడర్ గూడా యాడ్ చేసుకొని తింటామనమాట. చాలా బావుంటుంది. ఇది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.